జీవిత చక్రం. తుమ్మెదల జీవిత చక్రంలో గుడ్డు, లార్వా, ప్యూపా మరియు వయోజన దశలు ఉంటాయి. వసంతకాలంలో రాణి తుమ్మెద ఒక కొత్త గూడును ప్రారంభిస్తుంది మరియు గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు లార్వాలుగా అభివృద్ధి చెందుతాయి. కార్మిక తుమ్మెదలు వాటికి ఆహారం అందిస్తాయి. తరువాత లార్వాలు ప్యూపాలుగా మారి చివరికి వయోజన తుమ్మెదలుగా బయటకు వస్తాయి. శరదృతువులో కొత్త రాణులు మరియు మగ తుమ్మెదలు ఉత్పత్తి అవుతాయి. మగ తుమ్మెదలు జత కలిసిన తర్వాత చనిపోతాయి మరియు ఫలదీకరణం చెందిన రాణులు మాత్రమే శీతాకాలాన్ని తట్టుకుని వచ్చే వసంతంలో కొత్త కాలనీలను ప్రారంభిస్తాయి. ఆహారం. తుమ్మెదలు ప్రధానంగా పువ్వుల మకరందం మరియు పుప్పొడిని తింటాయి. వాటి శరీరంపై దట్టమైన వెంట్రుకలు ఉంటాయి. ఇవి పుప్పొడిని సమర్థవంతంగా సేకరించడానికి సహాయపడతాయి. కొన్ని పువ్వుల నుండి మకరందాన్ని సేకరించడానికి వాటికి పొడవైన నాలుక కూడా ఉంటుంది. తేనెటీగల వలె కాకుండా తుమ్మెదలు పెద్ద మొత్తంలో తేనెను నిల్వ చేయవు. స్టింగ్. ఆడ తుమ్మెదలకు స్టింగ్ ఉంటుంది. దానిని అవి తమను లేదా తమ గూడును రక్షించుకోవడానికి ఉపయోగిస్తాయి. తేనెటీగల స్టింగ్ మాదిరిగా కాకుండా తుమ్మెదల స్టింగ్ ముళ్లలా ఉండదు. కాబట్టి అవి తమను చంపుకోకుండా అనేకసార్లు కుట్టగలవు. అయితే తుమ్మెదలు సాధారణంగా కందిరీగల వలె దూకుడుగా ఉండవు మరియు వాటి గూడుకు ముప్పు వాటిల్లినప్పుడే కుట్టడానికి ప్రయత్నిస్తాయి. మన ఛానల్కు మరీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.